వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్వామివారి విగ్రహం రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. స్వామివారు ఎవరో కాదు, హనుమాన్ విగ్రహం. ఇక్కడ జీవం ఉన్న ప్రతిదీ ఏ విధంగా అయితే పెరుగునో ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా అదే విధంగా పెరుగును. మరియు ఇక్కడ స్వామివారిని దర్శిస్తే శత్రుశేషం, గ్రహబాధలు ఉండవని భక్తుల నమ్మకం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. రామభక్త హనుమాన్ హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆంజనేయ స్వామి ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. హనుమంతుడికి దేశంలో అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం అనేక చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. నామక్కల్లోని నిలువెత్తు రూపంలో ఆంజనేయ స్వామి భక్తులతో పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్వామివారి విగ్రహం దాదాపు 20 అడుగుల విగ్రహంతో ఉంటుంది. అంతేకాదు, ఈ హనుమాన్ ప్రత్యేకత ఏమిటంటే స్వామి తనకు ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి చేతులు జోడిస్తూ దాస్య భావాన్ని ప్రకటిస్తున్నాడు. అంతేకాదు, ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు ఉండదు. ఇలా పైకప్పు లేకపోవడానికి కూడా కారణం ఉందని, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందని భక్తులు చెబుతూ ఉంటారు. ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం ఎత్తు రోజు రోజుకు పెరుగుతుందని అంటారు. అంతేకాదు, ఆంజనేయ స్వామికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయంలోని కూడా పైకప్పు లేదని, అదేవిధంగా రోజు రోజుకు పెరుగుతున్న హనుమాన్కు కూడా పైకప్పు లేదని అంటారు. అయితే గతంలో చాలామంది అనేక మార్లు ఆలయానికి పైకప్పు వేయాలని ప్రయత్నాలు చేశారు. అయితే వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రధాన అర్చకులు. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం స్వయంభూ అయినందునే రోజు రోజుకు పెరుగుతుందని అన్నారు. అందువలనే పైకప్పు వేయడానికి వీలు కాలేదని ఒక కథనం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నామక్కల్ హనుమాన్ కరుణ ఉంటే శత్రుశేషం, ఎటువంటి గ్రహాలైనా సరే గ్రహదోషం వంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం. నామక్కల్లోని దేవాలయం సుమారు 1500 సంవత్సరాల ఏళ్ళనాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహస్వామి ఆలయానికి సుమారు 100 మీటర్ల ఎదురుగా ఉంటుంది ఈ హనుమాన్ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది నామక్కల్ హనుమాన్గా పిలువబడుతుంది. ఆంజనేయుడు చేతులు జోడించి లక్ష్మీ నరసింహస్వామి సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం. ఆంజనేయుడు కన్ను లక్ష్మీ నరసింహస్వామి పాదపద్మాలకు సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడ కోటకు రక్షణగా ఉంటుందని, అక్కడ ప్రజలు శత్రువుల బారి నుండి రక్షిస్తుందని చెబుతూ ఉంటారు అక్కడ స్థానికులందరూ. ఇక ఆంజనేయ స్వామి పాదముద్రలు కమలాలం చిరువు మెట్ల కింద నీటికి కనిపిస్తాయి మనందరికీ. నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను 16వ శతాబ్దంలో రామచంద్ర నాయక నిర్మించారు. ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి. నామక్కల్ దుర్గం కోట సుమారు 1.5 ఎకరం వరకు ఉంటుంది. ఈ కోట నైరుతి భాగంలో మెట్లు ఉన్నాయి. నామగిరి హిల్స్కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి, రంగనాథస్వామి ఆలయాలు ఉన్నాయి. కొండరాయితో మలిచిన విగ్రహాలు కావటంతో అవి నేటికి చెక్కు చెదరకుండా భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ కొండలలో 8 కొలలు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు పెరుగుతాయి. ఈ దుర్గంలో కొంతకాలం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి కనిపించకుండా తలదాచుకున్నాడనే కథనం కూడా వినిపిస్తుంది. కాలక్రమంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశపరుచుకున్నారు. అయితే ఈ కోటలను అద్భుతమైన శిల్పకళ సంపద మళ్ళీ మళ్ళీ సందర్శించాలనే అనుభూతినిస్తాయి. హనుమంతుడు చల్లని దీవెన మనపై పడితే చాలు, జీవితం అంతా సుఖశాంతులతో గడుస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఈ ఆలయానికి శ్రీ దిగంబర ఆంజనేయ స్వామి ఆలయం త్రేతాయుగం రామాయణ కాలంలో శ్రీ హనుమంతుడు వైద్యమూలికలు పొందడానికి హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాల దగ్గర నుంచి సంజీవిని
తీసుకుని వస్తాడు. ఆ తర్వాత సంజీవుని పర్వతాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని దాని అసలు స్థానంలో ఉంచాడు. తిరిగి రాగానే సాలగ్రామం తెచ్చాడు. తన ప్రయాణంలో సూర్యోదయ సమయంలో అతను భూమికి దిగి శ్రీ మహాలక్ష్మి తపవనం దగ్గర సాలగ్రామాన్ని ఉంచి శాంతయవతనం అనే వ్రతం చేశాడు. పూజ చేసిన తరువాత హనుమంతుడు సాలగ్రామాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. కానీ దానిని మునుపటిలా సులభంగా కదిలించలేకపోయాడు. అకస్మాత్తుగా సాలగ్రామం పెద్దదైంది మరియు హనుమంతుడు నారసింహుడు ఇక్కడ ఉండాలని కోరుకుంటాడు మరియు హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని మొదట రక్షించాలని కోరుకుంటాడని హనుమంతుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ విధంగా శ్రీ హనుమంతుడు తన పనిని పూర్తి చేసి పశ్చిమాన ఉన్న నామక్కల్ స్థలానికి వచ్చాడు. అతను బహిరంగ ప్రదేశంలో నిలబడి నరసింహస్వామిని పూజించే 2 చేతులు జోడించి అక్కడే నిలబడిపోయాడు. అందుకే జీవం ఉన్న ఈ హనుమంతుడు రోజు రోజుకి పెరుగుతూనే ఉంటాడు. మనందరి మీద కూడా ఆ హనుమంతుని దయాకృప ఉండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.